వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఒక కీ రోల్ ప్లే చేశారు ఎలక్షన్స్లో. నో డౌట్ ఆయన పోటీ చేసిన సీట్లో 100% విన్ అయ్యారు కూడా. సో పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా బలమైన బంధం ఏదో ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. మీ ఇద్దరు ఎప్పుడు కలిసి కనపడినా కూడా అది ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఒకటి మీ నుంచి వినాలనుకుంటున్నాను. ఒకటి. రెండవది, ఎక్కడైనా అలకలు కానీ లేకపోతే కొంచెం చిన్నబుచ్చుకు అట్లాంటివి ఏమన్నా గమనించారా ఈ ఏడాది కాలంలో? అంటే మీకు నాకు నెగిటివ్ ఆన్సర్ ఏం అవసరం కాదు. మీకు తమాషా ఏంటంటే ఫస్ట్ టైం నేను కూడా కోయలేషన్ గవర్నమెంట్ 3 సార్లు నేను గవర్నమెంట్ రన్ చేశాను. 14లో బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, కానీ అది నేను కోయలేషన్ గవర్నమెంటే, కానీ కోయలేషన్గా ఫీల్ కాలేదు. ధర్మం కోసం అలా నడిపారు, మిత్రధర్మంతో. అప్పుడు వచ్చింది. ఇప్పుడు అందరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఒక బాధ్యతగా కోయలేషన్ గవర్నమెంట్లో ముందుకు పోతున్నాం. ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి మిత్రుడుగా ఆయన కూడా ఏమేం చేయాలనో సహకరించే పరిస్థితి వచ్చారు. అందరం కలిసి దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. మీరు బాలకృష్ణ గారి ప్రోగ్రాంలో పాల్గొన్నారు కదా ఆ మధ్య. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఉంటారు, కలిసే ఉంటారు అని. ఆ మాట ఎందుకు వచ్చింది? నిజంగా మీ మధ్య అలాంటి అండర్స్టాండింగ్ ఏమన్నా ఉండిందా? ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ గారు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడారు. తప్పలేదు. కాబట్టి దాని గురించి కూడా విశ్లేషణ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ రకమైన అండర్స్టాండింగ్లో ఆయన ఒకసారి మాట్లాడాడు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఇటీవల మహానాడు మనం కడపలో మహానాడు చూసాం కదా. దానికి ముందు మినీ మహానాడు చాలా జరిగాయి. అన్ని చోట్ల ఒక తీర్మానం జరిగింది, లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అని ఒక తీర్మానం జరిగింది. మహానాడు 3 రోజులు అందరూ అదే ఎక్స్పెక్ట్ చేసేస్తారు, అయిపోతుంది సార్, మన చంద్రబాబు నాయుడు గారు మరొకసారి జాతీయ అధ్యక్షుడు అవుతారు, లోకేష్ గారిని ప్రకటిస్తారు అని. జరగలేదు. సరే, దానికి మీరేమైనా పార్టీపరమైన నిర్ణయం తీసుకుంటారేమో అని. ఏంటి లోకేష్ గారికి చేతికి పగ్గాలు ఇప్పుడు? అంటే మీరు మాకు ఒక పార్టీ పరంగా ఒక రాజ్యాంగం ఉంటుంది, నియమావళి ఉంటుంది. అదే మరి భారత రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్స్ వస్తాయి. పార్టీ నియమావళి, భారత రాజ్యాంగం. పార్టీ నియమావళి ప్రకారం ఇంటర్నల్ డెమోక్రసీ ఎన్నికలు, భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు, అధికారం, ప్రభుత్వం పనులు చేయడం. ఈ రెంటిల్లో కూడా సస్టైనబిలిటీ అనేది చాలా ముఖ్యం ఏ రాజకీయ పార్టీకైనా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వ్యక్తుల్ని, అదే మాదిరిగా యంగ్స్టర్స్ని తీసుకొచ్చాం. యంగెస్ట్ లెజిస్లేచర్ పార్టీ ఇండియాలో తెలుగుదేశం. యూత్ ఎక్కువ మంది యావరేజ్ వయసులో. భారతదేశంలో యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం. యంగ్ మినిస్టర్ కేంద్రంలో యంగెస్ట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే పార్టీ కూడా తెలుగుదేశం. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, పర్డ్యూ, దానికంటే బెటర్ యూనివర్సిటీ లోకేష్. ఇది ఈరోజు ఇలాంటివన్నీ మీరు చూసిన తర్వాత యంగ్స్టర్స్ రావాలని ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్నాం. పార్టీ మనోభావం ప్రకారం కూడా అందరూ కూడా లోకేష్ గారిని ఎలివేట్ చేయాలి, ఉంటే ఇంకొంచెం బెటర్గా మాకు అందరికీ అండగా ఉంటుంది, పనులు అవుతాయని చెప్పి ఉన్నారు. దానికి కూడా కారణం మీరు చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆయన తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలకు. నేను కార్యకర్తలకు ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలే కాకుండా పార్టీ కార్యకర్తలకు ఒక స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు పెట్టలా. మా ఆఫీసుకు వస్తే కాఫీ, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ పెట్టి సొంత ఇంటికి వచ్చినప్పుడు ఏ గౌరవం ఉంటుందో ఆ గౌరవం ఉంటుంది. ఎప్పటి నుంచో ఇలాంటి కొన్ని సాంప్రదాయాల ప్రకారం ముందుకు పోయాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఆరోగ్య విషయంలో, అదే సమయంలో విద్యాపరంగా పిల్లల్ని చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా డబ్బులు కూడా ఇచ్చి చదివించాం. ఆ విధంగా నిరంతరం చేసుకుంటాం.